అస్మద్గురు సమారంభం కృష్ణసాధీపమధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం వందే పరం పరం. ఈవేళ ఈ ఒడ్డితాండ్ర శ్రీకాకుళం జిల్లా ఒడ్డితాండ్ర గ్రామంలో శ్రీ నిర్మలాంబ నిర్గుణాంబ కిరుమణి సమేత శ్రీ భూమానంద దేనబొందార్య వారి 7వ వార్షికారాధన సందర్భంగా ఇక్కడ కార్యక్రమం జరపడము, నిన్నటి నుండి ఊరేగింపులు, మేల్కొల్పు, ఈవేళ ప్రభాత సేవ అన్ని కూడా చేసుకుంటూ, పూజా విధానం కూడా చేసుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము. ఈ సభకి అధ్యక్షులైనటువంటి భావానంద కెల్ల ఆదినారాయణ స్వామికి, అలాగే సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటూ, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా మీ పాదపద్మలకు హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటూ, ఇప్పుడు పెద్దలైనటువంటి వారు అనేకమైనటువంటి మర్మధర్మాలు మనకు చెప్పారు. కాబట్టి అందుకుంటే కృష్ణ ప్రభువులు అంటారు, సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలని నీకై నీ నోట నీవు బలుకు దాకను, సాటువులు చెప్పుచుందును సరేనా నా మాట రాగోరుదు మరి నీ నోట. అంటే గురువుగారి దగ్గరికి శిష్యుడు చేరేటప్పుడు శిష్యుడు ఏం చేయాలి అంటే గురువుగారికి నమస్కారం చెప్పి అక్కడ గురువుగారు ఏమంటాడంటే, నాయన నన్ను నీవు ఆశ్రయించావు కాబట్టి, నిన్ను ఈ పరిపూర్ణ బోధ ధర్మానికి వచ్చావు కాబట్టి, నీవు కల వంటి వాడవని తెలియజేయడానికి నేను నీకు బోధ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అంటాడు, సూటిగను బోధ నామది నాటినది చాలు చాలని నీకై నీ నోట నీవు బలుకు దాకను సాటువులు చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుతూ నీ నోట. నోటికొక్కటి చేలు మాటని తెలియము, మాటికి ఒట్టి పాటలేమిటికి, మాటికి ఒట్టి పాటలేమిటికి అంటాడు. అంటే మనం ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడు, మాటికి ఒట్టి పాటలు ఏమిటికానంటే, నువ్వు ఎన్ని సాంప్రదాయాల్లోకి వెళ్ళినా కూడా, నువ్వు ఎన్ని భజనలు చేసినా కూడా, నువ్వెన్ని తలకిందలు కాబట్టి తనువు నీవు కావని అంటాడు. కాబట్టి నువ్వెన్ని చేసినా కూడా అవన్నీ కూడా ఒట్టి పాటలే, మాటికి ఒట్టి పాటలు ఏమిటికంటే. అందుకుంటే మతాల లక్ష్యములో అంటాడు, మతముల వారులు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మతం ఏర్పరచుకొని బహుగతులను కలయింతుడు. అత్తిగతి నీకేమిటికి, సఫలత చెందే స్థితి నీకేమిటికి అంటాడు. ఎందుకన్నాడు అంటే, వారికి సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మతము ఏర్పరచుకొని, వాళ్ళు కొన్ని మతాలు ఉన్నాయి, మీరు బొట్టు పెట్టకూడదు, మీరు పువ్వులు ముడుచుకోకూడదు, మీరు ఏమి చేసుకోకూడదు అనేసి ఇలాంటి కట్టుబాటుల్లో ఉండేటటువంటి మతాలు. కొన్ని మర్మధర్మాలు ఏం చేస్తారంటే, ఇలాంటివన్నీ కూడా వారి గతి నీకేమిటికి, అవి సఫలత చెందే స్థితి నీకేమిటికి. ఇక్కడ యామని యోగేంద్రుడు ఏమంటాడు అంటే, నియమనిష్ఠుడికి నిర్గుణమందురా అంటాడు. అంటే జ్ఞాని నిష్ట పోయి మేను మరుచువాడు కామిగాడు నిష్కామిగాడు. నియమనిష్ఠుడికి నిర్గుణమందురా విశ్వదాభిరామిదేమంట. మనకి
మన సాంప్రదాయానికి నియమనిష్టలతో ఏమి పని లేదు. కాబట్టి మనం ఎందుకు నుండి ఆ మతాల సంగతి మనకి వెళ్ళకుండా మళ్ళీ రెండో కందార్థములు అంటాడు. ఏమంటాడు? ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు సైతురెప్పుడు సైసకు పెదపలు సైతురిని నాతత మధ్య జీవశివులు నవి వినబోకు నే బోధించినది వినువబోకు అంట. భూతమై బయలు పొడచూసి నీవిప్పుడు ద్వైత అద్వైత విశిష్ట అద్వైతములు మాను. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు అంటే, ఇంకా శిష్యుడికి ఏమైనా భ్రాంతిలో ఉండి మళ్ళీ ఆ దేవుడికి మొక్కితే నీకు ఆ వరాలు వస్తాయి, ఈ దేవుడికి మొక్కితే నీకు వరాలు వస్తాయి అనేసి ఏమైనా భ్రాంతిలో పడిపోతాడేమో అనేసి ఇక్కడ అంటాడు. ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు సైతురెప్పుడు సైసకు పెదపను సైతురి నాతది మధ్య జీవశివులు అవి వినబోకు. నాయన ఈ జీవుడే శివుడు అవుతాడు, ఈ శివుడే బ్రహ్మం అవుతాడు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే ముక్తి అనేటటువంటి మాట ఆడకరా నాయన. అందుకుంటే అంటాడు అక్కడ, జనుల ఆత్మానుభవమే ముక్తిని బలికిరి నమ్మకం మెరుకే. ఆ ముక్తిని మాట కూడా ఆత్మానుభవం అనేటటువంటిది, అది నమ్మకం మెరుకే. కనరాదచ్చట గురుగోప అనుభవం ఎవరికి ఆ మాట నిజమా? అనుభవం మాట వల్లకి ఈ మాట నిజమంటారు, అనుభవం వల్లకి ఈ మాట నిజమంటారు. కాబట్టి నీవెప్పుడు కూడా ఆ మతాల లక్షణంలోకి వెళ్ళకనైనా అంటాడు. జీవశివులు వినబోకు, మరి నే బోధించినది విడువబోకు. నే బోధించినది ఏం బోధించాడు? భూతమై బయలు పొడచూసి, ఏ బయలైతే ఉన్నదో ఆ పరిపూర్ణాన్ని పొడచూపేటప్పుడు గురువు గారు చూపేటప్పుడు శిష్యుడికి భ్రాంతి రహితం అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను తెలుసుకుంటే ముక్తి అనుకున్నాను, మోక్షం అనుకున్నాను, ఇప్పుడు ఆ రెండు కూడా గురువు గారు నన్ను తీసేశారు అని అంటూ ఏమంటాడు అక్కడ? భూతమై బయలు పొడచూసి నీవు ఇప్పుడు గురునిచే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు మాను. అవి లేవురా నాయన, అది మానే, దాటు మతాల జోలికి నువ్వు వెళ్ళకు అని మనకు చక్కగా చెప్పినటువంటి విషయం. అందుకంటే మనము నీ స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలియాలంటే ఈ అచల సాంప్రదాయానికి వచ్చి నీవు లేనివాడు అని తెలియాలంటే అక్కడ అంటాడు, కలబేలుకలు ఎరుక బయలు కిల సామ్యము చేసి చూడు నీ బ్రహ్మతోలంగా ఫలమేమి పెక్కు చదువుల వలను జప యాగ యోగ వ్రతముల వలను శమ దమ శతముల వలను తలకిందలుగా పడ్డ తనువు నీవుగా ఉన్నా, తలకిందలుగా పడ్డ తనువు నీవు కావన్నా ఫలమేమి పెక్కు చదువుల వలను జప యాగ యోగ వ్రతముల వలన అంట. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కలమేలుకలు ఎరుక బయలు, భూతమై బయలు పడచూపాడు గురుడు. నాయన ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అనేటటువంటి ఇదే ఎరుకని చెప్పాడు. చెప్పి కలమేలుకలు ఎరుక బయలు, కళ అనేటటువంటిది ఎరుకకి, మేలుకనేటటువంటిది బయలుకి. కలమేలుకలు ఎరుక బయలు కిల సామ్యము చేసి చూడు నీ బ్రహ్మతోలంగా. నీ బ్రహ్మ అనేటటువంటిది ఉండదురా నాయన, నువ్వు ఎక్కడితో ఇవి మానుకో. ఫలమేమి పెక్కు చదువుల వలను, నువ్వెన్ని చదువులు చదివినా కూడా, నువ్వెన్ని గ్రంథాలు చదివినా కూడా. అందుకుండే దుర్గానందులు అంటారు, ఏమంటాడంటే బస్తీలోన బస్త సంచులు గాను ఉన్నది. ఈ ఎరుక అనేటటువంటిది బస్తీల్లోన మన గృహాల్లోన బస్తాలుగా ఉన్నది. కాబట్టి ఈ ఎరుక అనేటటువంటిది లేదు. తలకిందలు కాబట్టి నువ్వు బలమేమి పెక్కు చదువులు బలం శమ దమ మగ శతములు వలన, ఎన్ని శతములు చదివినా